నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజీవ్ కోరపాటి గారు. వారు అమెరికాలో వృత్తిరీత్యా డాక్టర్ అండి. 25 సంవత్సరాలుగా ఈ సర్వీస్ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆయనకి స్పిరిచువాలిటీ అంటే చాలా మక్కువ. ప్రత్యేకించి భగవద్గీత పైన ఎంతో మక్కువతోటి ట్రాన్స్లేషన్ అనేది చేశారు. కానీ ఇప్పటివరకు మనం చాలా సార్లు విన్నాము, చాలా చదువుకున్నాము, ఎన్నో గీతలు కూడా ఉన్నాయి మనకి. కానీ అందులో మరీ ముఖ్యంగా భగవద్గీతని ఇంగ్లీష్లో అందరికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేశారు. అసలు భగవద్గీత సారం ఏంటి, ఎవరెవరు పఠించవచ్చు, ఎలా పఠించాలి, భగవద్గీతనే మన వే ఆఫ్ లైఫ్ అని చెబుతూ ఉంటారు, ఏం నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా వారు చాలా వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నారనమాట. తెలుసుకుందాం వాటంటి గురించి. అమెరికా నుంచి వచ్చారు. ఇండియా రాగానే మేము ఒకసారి ఒక ఫోన్ చేయగానే తప్పకుండా వస్తాను, వీటి గురించి వివరిస్తానని చెప్పారు. చాలా సంతోషం. మరి ఆలస్యం చేయకుండా భగవద్గీత గురించి రాజీవ్ గారి మాటల్లో విని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో హ్యాపీ మిమ్మల్ని కలవటం. సప్త సముద్రాల అవతల ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. చాలా సంతోషంగా చాలా హ్యాపీ సార్. 25 years గా సర్వీస్ కంటిన్యూ అవుతోంది. ఒక డాక్టర్ గా మీరు ఆ వృత్తిని కొనసాగిస్తూ భారతదేశం పైన ఉన్న మక్కువ, మరీ ముఖ్యంగా మన ఫిలాసఫీస్ వీటిపై ఉన్నటువంటి మక్కువతోటి మీరు ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని కొన్ని స్తోత్రాలని అవి రాయటం కావచ్చు, అర్థమయ్యే రీతిలో అందరికీ చెప్పటం కావచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. చాలా సంతోషం అనిపించింది ఆ విషయంలో. ఇలా ఇంటర్వ్యూ చేయడం కూడా ఒక అదృష్టమే. ప్రత్యేకించి కానీ ఒక్కటే నాకు ఫస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది, సైన్స్, నమ్మకం. ఇవన్నీ ఎప్పుడు వర్సెస్ అనే మాట్లాడుతూ ఉంటాము. కానీ ఎలా మీరు వైపు డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూనే ఇంకొక వైపు ఈ స్పిరిచువాలిటీ ఈ వేలో ఎలా వెళ్ళగలుగుతున్నారు? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మేము అమెరికాలో ఎస్పెషల్లీ డాక్టర్గా ఉన్నప్పుడు కంప్లీట్లీ వెస్టర్న్ సైన్స్ కదా అది. అలోపతి అనేది వెస్టర్న్ మెడికల్ సైన్స్ అది. కానీ మనకి ఇక్కడ మన శాస్త్రాలు అవి చూస్తే అవంతా నమ్మకం అంటారు కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే దాని వెనకాల అంటే కొన్నిటికి నేను సెలెక్ట్ చేసుకున్న వాటికి ఎస్పెషల్లీ వాటి వెనకాల చాలా రీజన్, లాజిక్, ఏదైతే వెస్టర్న్ ఫిలాసఫీలో వెస్టర్న్ గ్రీక్ ఫిలాసఫీ అంటాం మనం, ఎపిస్టమాలజీ, ఆంటాలజీ, ఎథిక్స్, మెటాఫిజిక్స్ అని ఏవైతే మనం అంటుంటామో అవన్నీ మన దాంట్లో ఉన్నాయి. మనం అవి చదవక మనకు తెలియకుండా పోయిందనమాట. అందుకని నేనేం చేశానంటే మనలో ఉన్న ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ అన్ని బయటికి తేవాలని చెప్పి పుస్తకం రాశాను అనమాట, ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అని. అట్లానే అదర్ ట్రాన్స్లేషన్స్, భగవద్గీత, దక్షిణామూర్తి స్తోత్రం, ఇట్లాంటివన్నీ ట్రాన్స్లేషన్స్ చేశాను. ఎందుకంటే సంస్కృతం మీద ఉన్న మక్కువతో. సంస్కృతం మనం 1980s మనం రేడియో వింటే సంస్కృతం ఇంపార్టెన్స్ చెప్తూ ఒక శ్లోకం పాట రూపంలో వచ్చేది. ఎలాగంటే కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మీరు ఎప్పుడన్నా వింటే ఆల్ ఇండియా రేడియోలో సంస్కృతం ఏదైనా ప్రోగ్రామ్ ముందు ఇది పెట్టేవాళ్ళు అనమాట. ఇట్లా వెనకాల చిన్న మ్యూజిక్ ఆ ట్యూన్ గుర్తొస్తుంటుంది. ఏంటంటే నీవు ఎన్ని అలంకారాలు చేసుకున్నా నీకు వాక్యే నీ భూషణం అది అని చెప్పడం అనమాట. సంస్కృతమే మనల్ని సంస్కరిస్తుంది, భాష మనల్ని సంస్కరిస్తుంది. అది మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది వింటే. ఎందుకంటే సంస్కృతమే వెరీ లాజికల్ లాంగ్వేజ్. ఎందుకంటే 2000 ధాతువులు ఉన్నాయి. ధాతువులు అంటే రూట్ వర్డ్స్ అనమాట. ఆ ధాతువుల నుంచి కొన్ని కోట్ల పదాలు పుట్టినాయి. ఒక ధాతువుని తీసుకున్న దానికి ఆ ముక్క ఈ ముక్క అది యాడ్ చేసేసి దాన్ని డెవలప్ అయ్యి సాంస్క్రిట్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఇది నేను నమ్మకం అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే అది చదివి ఉన్నాను కాబట్టి. బట్ సైన్స్ ఏంటంటే దాన్ని ఎంపెరికల్ సైన్స్ అంటాం అనమాట. ఎంపెరికల్ సైన్స్ ఏంటంటే క్వాంటిఫైబుల్, క్వాంటిఫికేషన్ ఉండాలి, టెస్టబిలిటీ ఉండాలి, వెరిఫైబిలిటీ ఉండాలి, అట్లానే ఇట్లాంటి ఫాల్సిఫైబిలిటీ, ఇట్లాంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నదాన్ని సైన్స్ అంటాం. అది లేకపోతే అది సైన్స్ కింద రాదు. అట్లా అని చెప్పి అది తప్పు అనలేం. దానికి లాజిక్, రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం ఉన్నది. సో కర్మ సిద్ధాంతాన్ని నువ్వు డిస్ప్రూవ్ చేయలేవు కదా. నువ్వు ఒక పని చేస్తే దాని రిజల్ట్ నువ్వు అనుభవించి తప్పదు ఫ్యూచర్లో.
అదే ఆ ఫ్యూచర్ లో వచ్చిన రిజల్ట్ పాస్ట్ లో ఏదో చేస్తే కదా ఫ్యూచర్ లో రిజల్ట్ వచ్చింది. అంతే. ఇదే కర్మ సిద్ధాంతం. దీన్ని ప్రూవ్ చేయ సైంటిఫిక్ గా అంటే కుదరదు. ఎందుకంటే దీన్ని నువ్వు ఫాల్సిఫై చేయలేవు, అంటే దీన్ని డిస్ప్రూవ్ చేయలేవు, ఆర్ డిస్ప్రూవ్ కూడా చేయాలి సైన్స్ గా ఉండాలంటే. ఎక్స్పెరిమెంటల్లీ దీన్ని ప్రూవ్ చేయలేవు, ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకని దీన్ని ప్రూవ్ చేయలేవు. సో ఇది ఒకటి సైన్స్ కాదంటే అది తప్పు అనేది నేను ఒప్పుకోను. అది రీజన్ అండ్ లాజిక్ ఉందా దాని వెనకాల అనేది చూస్తాను. మన దాంట్లో చాలా పుష్కలంగా మన శాస్త్రాల్లో రీజన్ లాజిక్ ఉన్నవి చాలా ఉన్నాయి, చాలా లేనివి కూడా ఉన్నాయి. అవి తీసేసి మనం చదవడం అనేది ముఖ్యం అన్నమాట. సో నేను ఆ విధంగా నాకు ఆ క్యూరియాసిటీ ఉంది, అందుకని ఒక సైడ్ మెడిసిన్ చేస్తూ ఇంకో సైడు ఈ మన శాస్త్రాలు చదువుతూ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికే బేసిక్ గా ఇది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ గా ఉన్నప్పుడు పేషెంట్, నాకు చాలా హాస్పిటల్లో పనిచేస్తుంటా, చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కదా. సో లెటస్ సే సూసైడ్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఎవరో అడ్మిట్ అయ్యారు అనుకోండి. వాళ్ళు లేచారు, లేచిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతస్య హి ధ్రువోర్ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని చెప్పను కదా. అంటే ఏంది, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరల పుట్టక తప్పదు, దాని గురించి అనివార్యమైన ఎందుకు ఏడుపు, నువ్వు ఎందుకు ఏడవడం అని చెప్పను కదా వాడికి. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాడికి ఏం చెప్తాను, ఉద్ధరేది ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయ్యేది ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. అంటే నువ్వే యూ హ్యావ్ టు టేకప్ పాజిటివిటీ విత్ ఇన్ యూనో. సో అని చెప్పేసి ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం, నువ్వే నీ ఆత్మని ఉద్ధరించాలయా. ఉద్ధరేత్, ఉద్ధరణి పంచపాత్ర అని వింటాను, అది ఇందులోంచి వచ్చింది. ఉత్ హరేత్ అంటే తీసి పైకి వెళ్ళడం అనమాట. ఉత్ హరేత్ అందులో నుంచి వచ్చింది ఉద్ధరేత్, అదే ఉద్ధరణి ఆ పేరు కూడా. సో ఇట్లా సంస్కృతం తెలిస్తే మనం చేసే రోజు భారతీయులుగా సనాతన ధర్మంలో చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. డే టు డే లైఫ్ లో తెలుస్తాయి, పదాలు ఇంప్రూవ్ అవుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. మనం ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ కూడా బెటర్ అవుతారు. ఎవరో అన్నెసెసరీ ఇంటరాక్షన్స్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి ఇట్లాంటి వాటితో మనం ఇంటరాక్ట్ అవుతుంటాం. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన తు మూర్ఖానాం నిద్రే కలహైన వా అని కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులకి వీటితో కాలం గడిచిపోతుంటుంది, వ్యసనాలతో నిద్రతో కాకుండా ఇట్లాంటి వాటితో కొత్త అంశాలు తెలుసుకుంటాం, బుద్ధి పదునెక్కుతుంది. దానివల్ల నాకు మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అయింది ఇవి తెలుసుకోవడం వల్ల. ఎందుకంటే మైండ్ షార్ప్ అవుతుంది కదా, కొత్త కొత్త కనెక్షన్స్ వస్తుంటాయి. కొత్తది అంటే పేషెంట్స్ తో మాట్లాడేటప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో మనం వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళతో ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎలాగా, ఇప్పుడు డాక్టర్ అంటే లాటిన్ వర్డ్ అర్థం ఏంటంటే డొసియర్, DOCERE అంటే దాని అర్థం టు ఎడ్యుకేట్, టు ఇన్స్ట్రక్ట్, అదనమాట దాని లాటిన్ లో అర్థం. ఇన్స్ట్రక్ట్ అండ్ ఎడ్యుకేట్, అంతేగాని ప్రిస్క్రిప్షన్ రాయి సర్జరీలు చేయని కాదు డాక్టర్ అంటే. టు ఎడ్యుకేట్ ద పేషెంట్, ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ అబౌట్ గుడ్ హెల్త్. సో దానికి ఇవన్నీ ఎలా వచ్చిందంటే సంస్కృతం చదవబట్టి, ఓహో వీటికి ఒక రూట్ పదం ఉంటుంది, అది తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అది తెలుసుకోవడం వల్ల నాకు మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఆ విధంగా అది ఇప్పుడు భారతీయులుగా పుట్టిన తర్వాత ఎంతో గర్వించదగ్గ విషయం ఏంటంటే భగవద్గీత అనేది, అది విశ్వవ్యాప్తమే, కానీ మనకి ఇంకాస్త సులువుగా అర్థమయ్యేలాగా ఎన్నో రకాలుగా ట్రాన్స్లేషన్స్ చూసాం. ఇప్పుడు మీ నుంచి ఇంకొక ట్రాన్స్లేషన్, అంటే ఎందుకంటే ఎంతమంది ట్రాన్స్లేట్ చేశారు కదా, మళ్ళీ మీకు ఎందుకు అనిపించింది భగవద్గీతని ట్రాన్స్లేట్ చేయాలి? ప్రత్యేకత ఏంటి అసలు మీరు చేసిన దాంట్లో? సో నేను ఎలా చేశానంటే, ఈ భగవద్గీతని చాలామంది చాలా రూపాల్లో ట్రాన్స్లేట్ చేశారు, వాళ్ళ మతాలు అనుసరిస్తూ చేశారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్వైత వేదాంతుల దృష్టికోణంలో నుంచి భగవద్గీతని ట్రాన్స్లేట్ చేశారు. ద్వైత వేదాంత దృష్టికోణం చేశారు. నేనేం చేశానంటే ఇవన్నీ చదివి వీటిల్లో ఏదైతే ఎలాగైతే మనకి చెప్తే ఈ జనరేషన్కి, ఇప్పుడు నేను అమెరికాలో ఉంటాను, అమెరికాలో చాలా మంది భారతీయులు ఉన్నారు, అట్లానే చాలా దేశాల్లో చాలా మంది ఉన్నారు, భారతీయులే కాదు అమెరికన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థం అవ్వాలంటే ఎలాగ చెప్తే, ఏ భాషలో, ఇంగ్లీషే
ఏ భాషలో ఇంగ్లీష్లో ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఈజీగా వాళ్ళకి దాంట్లో ఉన్న ఎసెన్స్ వస్తుంది అనే ఒక ఐడియాతో దాన్ని ట్రాన్స్లేట్ చేశాను అనమాట. సో మామూలుగా పదచ్ఛేదం అంటే పదచ్ఛేదం చేసుకుంటే పదాన్ని డివైడ్ చేసి ట్రాన్స్లేషన్ రాసి దాని కింద ఒక షార్ట్ సమ్మరీ. నేను ఎలా చేశానంటే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి, ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క శ్లోకం. దా బుక్ పేరే ద డైలీ గీతా ప్రాజెక్ట్. ప్రతి వాళ్ళు ఒక శ్లోకాన్ని ఒక రోజులో ఒక శ్లోకం అంటే నేను రాసిన పుస్తకంలో ఒక పేజీ చదివితే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఒక శ్లోకం చదివి అట్లాగా ఎవ్రీడే ఒక పేజీ తీసి ఇంకో పేజీకి వెళ్తే ఇంకో శ్లోకం వచ్చేస్తుంది. సో ఈజీగా 2 years లో కంప్లీట్ చేయొచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అనమాట దాంతో. సో అట్లాగా 760 పేజీలో ఎంతో వచ్చింది, 700 శ్లోకాలు, మధ్యలో కొద్దిగా సమ్మరీ. ప్రతి చాప్టర్ కి ముందు అందులో ఆ చాప్టర్ లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ చాప్టర్ సమ్మరీ ఏంటి, అసలు కృష్ణుడు ఆ చాప్టర్ లో ఏం చెప్పదలుచుకున్నాడు, అర్జునుడు ఏం అడిగాడు అని ఒక షార్ట్ సమ్మరీ. చాప్టర్ అయిపోగానే మళ్ళీ ఇంకొక షార్ట్ సమ్మరీ, ఇందులో మనకి ఏం అర్థమైంది అనేది. సో ఇట్లాగా మన జనరేషన్ అంటే ఈ 21st జనరేషన్ లో పిల్లలకి అర్థం అవ్వాలి అనేది. అది ఎట్లాగంటే నమ్మకం లాగా ఉండకూడదు, అందులో చాలా రీజన్ లాజిక్ చాలా ఉంది ఆయన చెప్పిన దాంట్లో. చాలా మందికి చాలా విధాలుగా అది ఉపయోగపడుతుంది. మీరు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో, మీరు గృహిణి అనుకోండి, మీకు కొన్ని చాప్టర్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీరు మేనేజ్మెంట్ లీడర్ అనుకోండి, మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారనుకో, మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ అల్టిమేట్లీ కృష్ణుడు చెప్పిందంతా వేదాంత సారమే, ఉపనిషత్ సారము, వేదాంత సారమే. ఉపనిషత్సు భగవద్గీతాసు అని ఎండ్ అవుతుంటుంది. ఉపనిషత్తుల్లో చెప్పింది భగవద్గీతలో ఉంటుంది అని చెప్పారనమాట. సో ఫైనల్లీ వేదాంతమే, కానీ అర్థమయ్యే భాషలో సరళంగా అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్. చాలా మందికి ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం అయిపోతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ లో అయిపోయింది కాబట్టి అర్థం అవుతుంది. అందులో కూడా ఇంకా ఈజీగా అర్థం అవడానికి, ఎందుకంటే కొన్ని ఉంటాయి చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అద్వైతము ద్వైతము ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ అర్థం అవ్వాలంటే మనం దాన్ని ఎంతో ఈజీ చేసేసి లాంగ్వేజ్ ని మనం అందిస్తే తప్ప అర్థం కాదు. సో నేను ఆ ప్రయత్నం చేశాను. ఇంగ్లీష్ లో మీకు ఎన్ని రోజులు పట్టింది సార్ మొత్తం? నాకు కొన్ని ఏళ్ళు పట్టింది అమ్మా అది, ఎందుకంటే ముందు నేను కొన్ని సంవత్సరాలు పట్టింది, 4 ఏళ్ళు పట్టి ఉంటుంది. అంటే ఎందుకంటే ముందు భగవద్గీత ఎలా ఉంటుందంటే 700 శ్లోకాలు ఉంటాయి, 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో మన డైరెక్ట్ గా మనం చదివేస్తే మనకు అర్థం కాదు భగవద్గీత, ఎందుకంటే అది శ్లోక రూపంలో ఉంటుంది కదా. శ్లోక రూపంలో ఉంటుంది అంటే పోయిటిక్ ఫామ్ లో ఉంటుంది. పోయంని ఎలాగైనా మీరు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కొన్ని ఒక పదాన్ని ఎక్కడ స్ప్లిట్ చేశారు, ఆ సంధిని ఎక్కడ స్ప్లిట్ చేశారు దాన్ని బట్టి కూడా మీకు అర్థం మారిపోతుంది. సో మనకు అది తెలియాలంటే సరిగ్గా ఆచార్యులు కొంతమంది వాటిని ఇంటర్ప్రిట్ చేశారనమాట. లైక్ మనకి చేసిన వాళ్ళల్లో శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభు, శ్రీలా ప్రభుపాద్, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది దాన్ని భాష్యం రాసి ఇంటర్ప్రిట్ చేసి చెప్పారన్నమాట. నేను ఎంత వీలైతే వీళ్ళందరివి చదివి వాళ్ళ లెక్చర్స్ కూడా విని వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని దాన్ని ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మీనింగ్ దాన్ని అందించడానికి ప్రయత్నం చేశాను. దానివల్ల ఇన్నేళ్లు పట్టింది. మీకు అంటే నియమంగా ఈ టైము ఇలా ఉండాలి అని ఏమైనా పెట్టుకున్నారా సార్? ట్రాన్స్లేషన్ అంటే డిసిప్లిన్ ఎలా ఫాలో అయ్యారు? ఎందుకంటే ఈ వారంలో ఇన్ని శ్లోకాలు అవ్వాలని ఒక నియమం పెట్టుకున్నా. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇన్నన్నా అవ్వాలి, ఎందుకంటే 700 శ్లోకాలు. నేను ఇంకా ఒక గోల్ పెట్టుకోపోతే, సో ఎలా పెట్టుకున్నానంటే ఈ వారానికి ఇన్ని శ్లోకాలు అవ్వాలి. కొన్నిసార్లు ఒక రోజులో నాకు వర్క్ వల్ల కుదరపోయినా ఇంకో రోజు కాంపెన్సేట్ చేసి ఆ వారంలో అవి కంప్లీట్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నాను. అట్లాగా ఈ నెలకి ఇన్ని అయిపోతాయి, ఈ నెలకి ఇన్ని అవుతాయి అని ఒక గోల్ పెట్టుకుంటూ వెళ్ళాను. పూర్తయింది. 4 years పట్టింది. అంటే 4 ముందు నేను చదువుకోవాలిగా, ముందు నాకు ఎన్నిసార్లు పట్టించుంటారండి భగవద్గీత ఈ లెక్కన? అంటే నేను పారాయణ చేయలేదు. అంటే పారాయణ అంటే ఇంకా అట్లాగనే చదువుతూ ఉండడం కదా. పారాయణ చేయకుండా అట్లా చదువుతుండ ఒక శ్లోకాన్ని పట్టుకొని ఇంకా దాన్ని ఆ పదాన్ని పట్టుకొని దానికి అసలు ఏం కొన్ని అయితే ఆ ఒక పదానికే 1 గంట 2 గంటలు బట్టి ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి.
ఎందుకంటే అది ఎవరు ఎట్లా చెప్పారు, శంకరాచార్యులు ఎలా చెప్పారు అనేది అది ఎవరైనా చేసేది, నేను చేసేది గొప్ప విషయం కాదు. అయితే ఈ 700 శ్లోకాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి శ్లోకం ఏదైనా? సో చాలా ఉన్నాయి. సో ఒకటి, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, అంటే అర్జునుడు చెప్పింది, 2వ అధ్యాయంలో వస్తుంది. అర్జునుడు చెప్పింది అనమాట. అర్జునుడు కృష్ణుని అడుగుతాడు అనమాట ఒక ప్రశ్న. ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది భగవద్గీత మొత్తానికి. చాలా అడిగాడు ప్రశ్నలు. ఈ ప్రశ్న కృష్ణుడు వివిధ రూపాల్లో భగవద్గీత మొత్తం ఆన్సర్ చేస్తుంటాడు అనమాట. ఇదేంటంటే స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇది ప్రశ్న. అందుకే కిం 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 అంటే ఏంటి అని అడుగుతున్నట్టు. మనం పారాయణ చేస్తే ఇలాగ రాదు మనకి. ఇది ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం. అదే మీరు పారాయణ చేయడం మంచిదే కాదన్ను, బట్ అర్థం తెలుసుకున్నప్పుడు సంస్కృతం కొద్దిగా గొప్ప వస్తే మీకు ఓహో ఇది అడుగుతున్నాడా అర్జునుడు కృష్ణుడిని, సరే కృష్ణుడు ఏం చెప్పాడు చూద్దాం అని నెక్స్ట్ వస్తాయి. ఎట్లాగా చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట. స్థిత ప్రజ్ఞస్య కా భాష ఇట్లాగా మీరు ఇలాగ క్వశ్చన్ లాగా అడిగితే మీకు ఇంకా ఇంట్రెస్ట్. పిల్లలకి ఇలా చెప్తే అర్జునుడు చాలా వరకు క్లాసెస్ లో చెప్తున్నారు సార్. ఇప్పుడు స్కిట్ లో చేయించి నేను అర్జునుడు అనుకోండి, మీరు కృష్ణుడు అనుకోండి, నేను అడుగుతుంటాను మిమ్మల్ని స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అన్నాం అనుకోండి, కొద్దిగా సంస్కృతం తెలిసింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే చదువుకుంటే వెళ్ళిపోయేదో మెమరైజ్ చేసేస్తే చెప్పేసాను అనిపించుకున్నట్టు, కంప్లీట్ చేశాను మన జీవితానికి అన్వయించుకోవచ్చు. అంటే ఏంటంటే దాని అర్థం స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవడు, సమాధి అంటే ఏంటి, ఆ స్థిత ప్రజ్ఞుడు ఎలా నిలబడతాడు, ఎలా నడుస్తాడు, వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు, అంటే నేను అది అవ్వడానికి ఏం చేయాలి అన్నట్టుగా. నేనైతే నాకు ఎలాగ ప్రమాణం అంటే అర్జునుడు ఏమంటున్నాడంటే వీడు స్థిత ప్రజ్ఞుడు అని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు అంటున్నావు స్థిత ప్రజ్ఞత మనందరికీ రావాలని అంటున్నావు, కానీ వాడు స్థిత ప్రజ్ఞుడు ఏం చూసి చెప్తావు వాడు స్థిత ప్రజ్ఞుడు అని అడుగు. సో కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్తాడనమాట. ఆ తర్వాత ఇందాక ఇంకొక పద్యం, అర్జునుడు ఇంకొక జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజేసి కేశవ. ఇది ఒక డైలాగ్. అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు, జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి ఘోరేమాం నియోజేసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహైసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. నాకు ఏది శ్రేయస్సు కలుగుతుందో ఒకటి చెప్పు, ఎందుకు ఇన్ని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తావు? కాసేపేమో యుద్ధం అంటావు, కాసేపేమో చేయొద్దంటావు, కాసేపేమో పండితుడు అంటే ఇట్లా ఉన్నాడంటావు, అట్లా ఉన్నాడంటావు. నేనేం చేయాలి చెప్పవా, నువ్వు కన్ఫ్యూజ్ చేయబాక నాకు అని అడుగుతున్నట్టు అనమాట. సో ఇలాగా కృష్ణుడిని అర్జునుడు ఏమీ లైట్ గా తీసుకోవాలా. నువ్వేదో చెప్తున్నావు నేను వింటున్నాను, నువ్వేది చెప్పినా కరెక్టే, ఇలాగేం అనలేదు. వేరే ఎక్కడా ఇది దొరకదు, ఏ మతాల్లో ఎక్కడా ఇది దొరకదు ఇట్లాంటి క్వశ్చన్. ఎందుకంటే ఫ్రీడమ్ టు క్వశ్చన్ ఉండాలి కదా మనకి. గురువు మీద భక్తి ఉండొచ్చు, ఆర్ గురువు మీద గౌరవం ఉండొచ్చు, అట్లా అని చెప్పి గురువు ఏది చెప్పినా తలుపేయాలని లేదు కదా. అక్కడ కృష్ణుడు గురువు కదా, గురు స్థానంలో ఉన్నవాడు, అర్జునుడు శిష్యుడు స్థానంలో ఉన్నవాడు. శిష్యస్తేహం, నీ శిష్యున్నాయా నేను, నాకు గాంధీవం శంశతే హస్తాత్, గాంధీవం జారిపోతోంది, నేను వాళ్ళందరినీ చూసి నన్ను పెంచిన వాళ్ళని నేను చంపాలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని పడిపోతుంది నాకు గాంధీవం. ఒళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి. ఇది ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ పార్ట్ అన్నమాట. చెమటలు పట్టేస్తున్నాయి, గాంధీవం జారిపోతుంది నా చేతిలో నుంచి, కూలబడిపోతున్నా నేను, చెమటలు పట్టేస్తున్నాయి, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లా, ఏదో ఒకటి చెయ్యి, నాకు నీ శిష్యుడిని అయిపోతున్నా నేను ఇప్పుడు, నువ్వు ఏది చెప్తే అది నేను వింటాను అని మొదలుపెట్టి కృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు అర్జునుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి క్లారిటీ వచ్చేదాకా ఆన్సర్ తీసుకొని చివరికి క్లారిటీ వచ్చింది నాకు, ఇప్పుడు ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆర్ రెడీ టు డూ మై డ్యూటీ. రెడీ టు ఫైట్ కూడా కాదు, మన డ్యూటీ మనం చేయాలి కదా. ఆయన డ్యూటీ ఏంది, క్షత్రియుడు డ్యూటీ ఆయన చేయాలి, అందుకని ఆయన చేయాలి. సో నా అప్రోచ్ అంతా ఇలా ఉంటుంది అనమాట. కొద్దిగా సంస్కృతం తెలుసుకుంటే యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ఇట్. సో కంప్లీట్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ బుక్స్ ఎలా సార్ మాకు మరి అవైలబుల్ గా ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి. సో ఈజీగా అర్థం కావాలి అని అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది, నేను తెలుగులో రాయలేదు ఎందుకంటే
ఇంగ్లీష్ అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇంగ్లీష్ లో అది రాశాను. కూడా తెలుగులో ఫ్యూచర్ లో రాస్తే రాయొచ్చు. అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అయితే కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, ఒక మంచి లీడర్ గా నేను ఎదగాలి అని అనుకుంటే గనక భగవద్గీతలో ఎటువంటి శ్లోకాలు పఠించాలి, ఏం నేర్చుకోవాలి అసలు? ఇందాక కూడా చెప్పాను కదా, ఈ ఉద్ధరేది ఆత్మనాత్మానం అని. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ లీడర్ క్వాలిటీ. ఎందుకంటే లీడర్ కి ఏమవుతుందంటే చాలా మంది చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా. డెసిషన్ తీసుకోవాలి, రైట్ డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న డెసిషన్ కి ఈయన రెస్పాన్సిబుల్ అవుతాడు, ఇంకొకళ్ళ మీద తొయలేడు. ఈ డెసిషన్ తీసుకొని దానికి గుడ్ వచ్చినా బ్యాడ్ వచ్చినా హీఈస్ రెస్పాన్సిబుల్ ఆర్ షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం. నీ ఆత్మతో నువ్వు ఉద్ధరించాలయా. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం. నా ఆత్మానం అవసాదయేది. నువ్వేం కుంగిపోకు. ఆత్మానం అవసాదయేది. ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నువ్వు పాజిటివిటీ నీలో ఉంటే అదే నీ ఫ్రెండ్ అవుతుంది, నీలో నెగిటివిటీ ఉంటే అదే నీ ఎనిమీ అవుతుంది. సో అందుకని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు వేరే వాళ్ళ మీద ఎంత డిపెండ్ అయినా సరే అల్టిమేట్లీ నువ్వే డెసిషన్. మన లైఫ్ లో కూడా అంతే కదండి. మనం ఏ డెసిషన్ తీసుకున్నా, మనం ఉద్యోగం అన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక ఉద్యోగం చేసుకోవాలన్నా, ఒక కాలేజీలో, ఫైనల్లీ అందరూ మనకి హెల్ప్ చేస్తారు. కానీ మన ఆ డెసిషన్ వల్ల రిజల్ట్ని హ్యాండిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ చేసేది మనమే కదా, వాళ్ళు కాదు కదా, మనమే డీల్ చేయాలి కదా. సో అందుకని కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు లేవా, నువ్వు కంగారు పడకు. ఫస్ట్ ఏమన్నాడు అర్జునుడు, నాకు చేతులు ఉనిగిపోతున్నాయి, నాకు కంగారు ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నాడు కదా. లే, పైకి లే, నువ్వు ఊరికనే కంగారు పడకు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అట్లాంటివి చేస్తున్నాడు అనమాట. అట్లానే లైఫ్ స్టైల్, ఇట్లాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలంటే భగవద్గీత చదవాలి అని చెప్తారు. అంటే చూడండి, భగవద్గీతలో మీరు నాకు లైఫ్ స్టైల్ కోసం వెళ్తానని వెళ్ళకూడదు. భగవద్గీతలో తత్వం చెప్తాడు కృష్ణుడు, దాంతో పాటు ఇవన్నీ కూడా చెప్తాడు. ఇందాక అనుకున్నాం కదా, వ్యావహారిక సత్యము పారమార్థిక సత్యం అని ఉపనిషత్తులో చెప్పారని. సో వ్యావహారిక సత్తాలో ఆరు సత్యంలో మనకి ఏమేమో, మన హెల్త్ని ఫస్ట్ మనం కాపాడుకో, లేకపోతే మనం చేసే పని మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. సో మన హెల్త్ చేయాలంటే ఏంది, యుక్తాహార విహార, ఇది ఇంకొక శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్తాడనమాట. అంటే యుక్తి ఉండాలి, ఊరికనే మూఢ నమ్మకంతో చేయకు, నువ్వు యుక్తి ఉపయోగించు. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడి, యుక్త ఆహార విహారస్య, ఆహారంలో విహారంలో యుక్తిని పెట్టు. ఏది మంచో ఏది చెడో నువ్వు తెలుసుకొని నీకేది మంచో ఏది చెడు వచ్చాయి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, నువ్వు చేసే కర్మల్లో యుక్తి పెట్టు. ఊరికినే ఫూలిష్ గా వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి ప్రలోభాలకు పోయి నువ్వు చేయకు, యుక్తి పెట్టు. యుక్త స్వప్నావబోధస్య, నిద్రపోయేటప్పుడు ఎంత నిద్రపోవాలి, ఎట్లాగా, నేను ఎంత నిద్రపోతే నా బాడీ కరెక్ట్, టైం టేబుల్ ఇవన్నీ పెట్టుకో. అప్పుడే నువ్వు చేసే యోగా, నువ్వు ఏదైనా సాధన చేస్తే ఆ సాధనకి ఫలితం అప్పుడే వస్తుంది. లేకపోతే నేను సాధన చేస్తున్నాను, యుక్తి లేకుండా సాధన చేస్తే నీకేమొస్తుందా అని చెప్తున్నాడు అన్నమాట. ఇలా ఇంకొకటి, ఈ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అని వ్యాసుడు మనకి చెప్తున్నాడు కదా. సో ఈ త్రీ లేయర్స్. ఇంకోటి మీరు గమనిస్తే ఇదంతా ఒక శ్లోక రూపంలో ఉంటుంది, ఒక పోయిటిక్ ఫామ్ లో ఉంటుంది కదా. సో ఇదంతా ఒక ఛందస్ అంటారు, ఒక మీటర్ తాళం వేస్తే ఎలా వస్తుంది అలా ఉంటుంది అనమాట. సో మీరు చూడండి, ఇది అనుష్టుప్ ఛందస్లో ఉంటుంది. అనుష్టుప్ ఛందస్ అంటే 4 పాదాలు ఉంటాయి శ్లోకానికి. 4 పాదాల్లో ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి, అంటే 8 సిలబల్స్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో అన్ని శ్లోకాలు ఇలానే ఉంటాయి. సో మీరు నాట్ ఓన్లీ ఆ మీనింగే కాదు, ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఒక సాహిత్యం కూడా భగవద్గీతలో మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ పదాలు ఎలా పెట్టారు అనేది కూడా మీరు ఎన్నో నేర్చుకోవచ్చు ఇందులో నుంచి.
మీరు ఇందాక అన్నట్టుగా మేనేజ్మెంట్ స్కిల్స్, లైఫ్ స్టైల్ స్కిల్స్, లేకపోతే మీకు డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే అందులో హ్యాపీనెస్ కోసం ఆ తర్వాత తత్వబోధ పడుతుంది మీకు. ఆ తర్వాత సాహిత్యంలో కూడా ఇట్లా కూడా రాయొచ్చా, 700 శ్లోకాలు ఎలా పెట్టాడు ఆయన వ్యాసుడు అనేది. సో ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్. సార్ కామన్ థింగ్ ఏంటంటే మనలో ఎప్పటి నుంచో అలా మైండ్ లో కూరుకుపోయి ఉన్నది, రామాయణం, భారతం, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా 60 ఏళ్ల తర్వాత ప్రశాంతంగా కృష్ణారామ అంటూ అప్పుడు చదువుకోవాలి. ఇప్పుడంతా మీరు ఏం చేస్తారు, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కానీ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. బట్ మేబీ ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే ఇప్పుడు కొంత మారింది పద్ధతి. సో ఇవి విన్న తర్వాత మీకేమనిపిస్తుంది, నిజంగా ఏజ్డ్ వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకం ఉండదు కాబట్టి అప్పుడు చదవాలా, యంగ్ ఏజ్ లోనే ఇప్పుడే చదవాలా అని అంటే ఏం చెప్తారు? అసలు భగవద్గీత చెప్పింది ఎవరికి? ఆ కర్తవ్యంలో ఉన్నవాడికి కదా. సో ఎవడో రిటైర్ అయిపోయిన వాడికి చెప్పలేదు. సో అర్జునుడు యూత్ లో ఉన్నప్పుడు, అర్జునుడు ఫైటింగ్ కి ముందు అంటే తన కర్తవ్యం చేసే ముందు దిగాలు పడిపోయి కూర్చుంటే ఎలాగ అందులో నుంచి బయటికి రావాలో కృష్ణుడు చెప్పాడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుంది, అంతా మనం ఇంకా ఏమి చేయలేని చెయ్యొచ్చు, చేసేవేవో చేయొచ్చు, కానీ అవకాశం ఉండదు కదా. ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను మెడికల్ డాక్టర్నే కదా, సో నాకు అర్థం అవుతుంటుంది రిటైర్మెంట్ ఏజ్ 60 and above 70 and above వచ్చినప్పుడు మెమరీ వీక్ అవుతూ ఉంటుంది. మీకు కొత్తగా ఏమన్నా తెలుసుకోవాలన్నా, ఏమన్నా ఉచ్చారణ చేయాలన్నా జిజ్ఞాస ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అప్పటికి. ఎందుకంటే న్యాచురల్ బయలాజికల్ గా తగ్గుతుంది, ఏదో మీ మిస్టేక్ అని కాదు, బయలాజికల్ గా తగ్గుతూ ఉంటాయి. చిన్నప్పుడు షార్ప్ గా ఉంటుంది మైండ్. ప్లస్ మీకు ఇవన్నీ ఎప్పుడు అవసరం, అంతా అయిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు కాదు కదా. ఇప్పుడు టైం పాస్ కాదు కదా ఇది. భగవద్గీత అనేది టైం పాస్ కాదు, టైంని ఎలాగా బెటర్ గా యూజ్ చేయాలనే దాన్ని కదా భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. సో అది ఎప్పుడు చేయాలంటే, ఎప్పుడైతే నీకు చేయాలనిపిస్తుందో అప్పుడు మొదలు పెట్టాలి. అంతే. మన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సార్ డేట్స్, గీతా జయంతి రోజు అని చెప్పి, ఏకాదశి కని ఇలా అని పారాయణ చేస్తూ ఉంటారు. లేదు రోజుకు ఒక్కటి, ఇప్పుడు మీరు అన్నట్టు మీ పుస్తకంలో ఏ విధంగా అయితే మీరు ఏ ఉద్దేశంతో అయితే మీరు రాశారు సార్, అలాగే రోజుకి ఒక శ్లోకం అంటూ చదువుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, కాలేజీకి వస్తారు కదా పిల్లలు, ఎందుకంటే అప్పటిదాకా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు వీటిల్లో బిజీగా ఉంటారు, అదంతా అయిపోయి కాలేజీలకి లేకపోతే ఉద్యోగాలకి వచ్చినప్పటి నుంచి రోజుకి 5 నిమిషాలు ఒక పేజీ, అంటే నా పుస్తకమే అక్కర్లే, ఎవరి పుస్తకమైనా భగవద్గీతలో నీకు సంస్కృతం రాకపోతే ఇంగ్లీష్లోనో తెలుగులోనో ఏ భాషలో అయినా కొద్దిగా అర్థం కాకపోయినా కొద్దిగా చదువుతుంటే అది చిన్నగా మనకి ఎక్కుతుంది అనమాట లోపల. కొన్నిసార్లు ఈ శ్లోకానికి నాకు అర్థం అవ్వలేదు, చదివేసి వెళ్ళిపోయి 2 ఏళ్ల తర్వాత అర్థం అవుతుంది దానికి, ముందుకెళ్ళి ఎక్కడో దాని ఆన్సర్ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. సో మనకి లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ మనకు కొన్నిటి ఇదే దాని అర్థం అని అప్పుడు అర్థం అవుతుంది, అప్పుడు మళ్ళీ దాన్ని వెళ్ళి మళ్ళీ చూసుకొని అలా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని అర్థం అయినా అవ్వకపోయినా, ఎందుకంటే అందులో సారం ఉన్నదని మనకు తెలుసు, నీకు అర్థం అవ్వకపోతే అందులో సారం లేదని ఎలా చెప్తావు? అది నీకు అర్థం అవ్వలేదు అంతే. సో మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి సార్, ఏమని చెప్తారు భగవద్గీత గురించి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి? భగవద్గీత ప్రతి వాళ్ళు ఎంతో కొంత అవగాహన ఉండాలి, అందులో మీనింగ్ తెలుసుకోవాలి. అసలు కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు, అది మనకెలా ఉపయోగం. ఎప్పుడో ఎన్నో వేల ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్రంలో ఒక ఆయన ఇంకొక ఆయనకి ఏదో చెప్తే అది నాకెందుకయా అనేది కాకుండా, అందులో ఏముందో అసలు ఏం చెప్పాడో అర్థం తెలుసుకొని పారాయణ చేస్తే చేయండి, సంస్కృతం వచ్చినా రాకపోయినా దాంట్లో ఉన్న ఎసెన్స్ తెలుసుకోండి, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి చాలా మంది ఆచార్యులు గురువులు చెప్పుకున్నారు. సో ప్రతి వాళ్ళు ఎంతో 10 శ్లోకాలైనా దాని గురించి మనం అర్థం చేసుకొని, ఎందుకంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు కృష్ణుడు. అంటే 1000 మందిలో ఒకడు ఉంటాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు, వాళ్ళల్లో అట్లాంటి ఒక్కళ్ళు ఉంటారు కదా, అట్లాంటి 1000 మందిలో ఎవడో ఒక్కడికి నేనెవరో అర్థం అవుతోంది, ఆ ఒక్కడు స్థిత ప్రజ్ఞతని పొందుతున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. సో మన గోల్ అంతా ఎలా ఉండాలంటే, ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత చదువుతాను ఇదిగా, స్థిత ప్రజ్ఞత ఎలా వస్తుంది? ఈ ప్రతి మనిషికి లైఫ్ లో ఒడుదుడుకులు ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. అసలు నువ్వు నువ్వు ఏమి చేసినా చెయ్యకపోయినా ఉంటాయి, ఊరికినే కూర్చున్నా సరే ఉంటాయి. సో అందుకని
అవన్నీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఇవన్నీ చూడాలంటే మనకి ఇట్లాంటివి మనకు ఆల్రెడీ ఉన్నాయి, మనం కొత్తగా కనిపెట్టక్కర్లేదు, ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు, ఇంకో చోటకి పరిగెత్తుకుంటూ పోయి మనకి లక్కీగా మన ఇంట్లోనే ఉన్నాయి. అమెరికా వాళ్ళకైతే వాళ్ళకి లేవు కాబట్టి మన దగ్గర చదువుకొని మళ్ళీ వెళ్ళాలి, ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. మన మాతృభాషల్లో, మన తెలుగులో, తమిళ్లో, సంస్కృత, కన్నడలో అన్నిట్లో మనకి అందించి ఒలిచి మన చేతిలో పెట్టారు. మనం పారేస్తే ఇంకా దానికి ఇంకేం చేస్తాం. అది నేను ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత అది అసలు అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. చాలా సౌకర్యాలు కూడా వచ్చేసాయి సార్ ఇప్పుడు. పాకెట్ జర్నీస్ లో చదువుకోవచ్చు, ఆడియోస్ వినొచ్చు, అలా అయినా కూడా తెలుసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఆప్షన్స్ వచ్చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులో భగవద్గీత చాలా గీతలు ఉన్నాయి కదా, గీతలు కూడా చాలా గీత, ఉద్ధవ గీత 60 ఉన్నాయి సార్, 60 ఉన్నాయని చెప్తారు. ఇందులో ఏంటంటే చెప్పాను కదా, ఇది ఛందస్సు, ఈ సాహిత్యము, ఈ సంస్కృతం, ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక 4 శ్లోకాలు చదివి మన మైండ్ లో పెట్టేసుకుంటే హ్యాపీగా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. మన లైఫ్ కి అన్వయించుకొని మన లైఫ్ ని ఒక స్ట్రైట్ పాత్ లో మనకి పీస్ఫుల్ గా వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. ఎస్, బట్ ఫైనల్లీ నేనైతే కొంతమందిని చూసాను సార్, భగవద్గీత చదివిన తర్వాత నా లైఫ్ చేంజ్ అయిందని చెప్పి, కొంతమంది లైఫ్ టర్న్ అయిందని చెప్పి, తెలుసుకున్నారు అసలు జీవితం అంటే ఏంటని చెప్పి, ఇలా చాలా మంది దగ్గర చాలా మంది చెప్పారు. చిన్నవాళ్ళ నుంచి మహాత్మా గాంధీయే చెప్పారు, సో పెద్ద వాళ్ళు చెప్పారు, చాలా మంది వెస్టర్న్ వాళ్ళు కూడా చదివారు. మనకి అన్ఫార్చునేట్లీ మనం ఏమైందంటే, మనకి ఇదిగో చనిపోయిన తర్వాత చెప్పేది, రిటైర్మెంట్ అయిన తర్వాత చెప్పేది, ఇది కూడా మనందరికి ఎక్కువగా తప్పుదో ప్రాబ్లం. చనిపోయిన దగ్గర ఎక్కువ ఎక్కడ ప్లే చేస్తారంటే అక్కడే. బట్ ఇప్పుడు మారింది సార్, అది సంతోషమే. సోషల్ మీడియా వల్ల ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్. చాలా నెగటివ్స్ ఉన్నాయి కానీ ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్. ఎస్, ఇదైతే ఖచ్చితంగా ఈ విషయంలో మీ నుంచి ఇంకా ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మీరు మళ్ళీ కనుక వచ్చినప్పుడు డెఫినెట్ గా మాకు కొంత సమయం ఇవ్వాలి, వీటిపైన ఇంకా విపులంగా ఇంకా వివరంగా మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఈ మార్గంలో మీరు ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ ఏమనాలి, మంచి పుస్తకాలు రాయాలి, మాకు ఇంకా అర్థమయ్యే రీతిలో వాటిని అందించాలని, మీ జర్నీ ఇంకా పూల పాన్పుల అలా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.